తిరియగూర్ధమదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. ఒక్కసారి పైన ఈ రోజు లక్ష్మీ పూజ 108 రూపాయలతో చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అమ్మాయిలు బొత్తిగా పాడైపోతున్నారా? రాంబాబు, నాకు అర్జెంటుగా 108 రూపాయల చిల్లర కావాలి. ఎందుకు? 108కి 10 రకాల కూరగాయలు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించిందా? మొబైల్ రీఛార్జ్ లో కొత్త ఆఫర్ ఏమోరా? కాదు, పూజకి. పూజకు పళ్ళు పూలు అగరత్తులు కర్పూరం కాకుండా కొత్తగా చిల్లరతో కూడా పూజ చేస్తున్నారా? ఇది స్పెషల్ పూజ. అవునవును, సానల్ వాళ్ళు చెప్పిన స్పెషల్ పూజ. ఇలా ఛానల్ చెప్పారని అందరూ చిల్లరతో పూజలు మొదలెడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా చిల్లర నాణ్యాలు తయారు చేసుకోవాల్సిందే. అయినా నీ పోపుల పెట్లో ఉంటాయి కదా. బీటీ ఊరెళ్తుంది కదా అని ఊడ్చిచ్చేసా. బాగుంది అక్కే. బీటీ వద్దు, నువ్వు ఆసియా బ్యాంక్ లో ఆదుకుంటూ ఉంటే బావ పీతరని వరల్డ్ బ్యాంక్ లా ఉద్ధరించేస్తూ ఫండ్లు ఇవ్వడంలో పోటీ పడేస్తున్నాడు అక్కే. నీకెవలేదన్నారా అసూయ? అబ్బో, సర్లే రాంబాబు, నాకు ఇత్తవా లేదా? అలాగే నాకు కూడా ఉందిరా. బావోయ్, కేసు లేని పీతరన్న కోర్టుకెళ్ళి ఏం చేస్తాడులే గాని అక్కకి ఇచ్చే పూజ చేస్తుంది, పుణ్యం వస్తుంది. ఆ రోజు చేసే పూజలేగా. రేపితా ఇదా దేవుడి కంటే నీకే అవసరం ఎక్కువ. ఉంచు. మరి నాకు రేపు పూజ చేసుకో. అదేం కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. చిన్నప్పుడు మా తాత నీ అంత పనికి మాలి ఎదవ ఎవడుండరా ఈ భూప్రపంచంలో అన్నాడు. పాపం పోయాడు గాని మహానుభావుడు, లేకపోతే చూపించేవాడిని. నీకంటే చేతగానుడు ఎవడున్నాడు ఈ భూప్రపంచంలో? నువ్వే అన్నాయి. వదిలేరా రాంబాబు, నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దురా. వీడి కోసం కాదురా, నాకంతగా పనేం లేదులే. అన్నయ్య, నన్ను నీకు పోటీగా రాలేదు. పూజ కోసం ఇలా పట్టుబట్టాల్సి వచ్చింది. సర్లేమ్మా, నేను ఇవన్నీ పట్టించుకోలే. అంటే సిగ్గులేని వాడవనే అర్థం. ఒరే సత్తిగా, పెద్ద చిన్న తేడా లేకుండా ఏంట్రా మాటలు? గంగా, ఈసారి టీవీలో గుండు కొట్టించాలన్నా నరబలి ఇవ్వాలని వచ్చినా చెప్పు, సత్తిగాడికి అప్లై చేద్దాం. సతీ, ఆ 100 తీసుకెళ్లి సిల్లర్ అట్టుకురా. నా దగ్గర 8 రూపాయల సిల్లర్ ఉందిలే. అలాగే ఒరే తెంగురోడా, చిల్లరిచ్చాక కౌంట్ చేసుకొని తీసుకురా. బావోయ్, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళమాకండి. మా అక్క పూజ అయిన తర్వాతనే వెళ్ళండి. ఎందుకురా ఈరోజు అంత స్పెషల్ గా చెప్తున్నావు? ప్రసాదం చక్కెర పొంగలా? కాదు, ఆరతి స్పెషల్ గా తీసుకుంటారని. రేయ్, 90 తెచ్చావేంట్రా? ఈ తెంగరోడ్ నా షాపుడు మోసం చేసినట్టున్నాడు రా. రేయ్, కౌంట్ చేసి తీసుకురామని చెప్పాను కదా. నన్ను లెక్కేసిగా తెచ్చినది. లెక్కేస్తే 10 రూపాయలు తక్కువేలా వచ్చారా? వాడు అంతే ఇచ్చినాడు అక్కే. రే, 100కు 10 రూపాయలు తగ్గినా ఎంతో కూడా తెలియనంత లెక్కలేని పరిస్థితిలో ఉన్నావా? వీడు 10వ క్లాస్ 10 సార్లు ఎందుకు తప్పాడో ఇప్పుడు అర్థమైంది. ఏమని? వీడికి 1వ తరగతి పిల్లల లెక్కలు కూడా రావని. వీడి గాని ఈ నాలెడ్జ్తో 10వ క్లాస్ పాస్ అయితే అదో ప్రపంచం ఎంతే. కొట్టోడు తక్కువ ఇస్తే తెచ్చింది, నాకు లెక్కరా కాదు. వాడు 100 సిల్లర్కి 10 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. కొత్త కట్టుకథలు చెప్పేస్తున్నాడు రా. రేయ్, నీలాగా సొల్లు స్టోరీలు నాకు డైలీ 2-3 డైరెక్టర్లు రైటర్లు చెప్తారు గాని నువ్వు నిజం చెప్పు. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను బావా, ఆడు కమిషన్ తీసుకుని 90 ఇచ్చినాడు. ఒరే, చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని ప్రమాణ సత్తాలను చెత్తబెట్రా, కళ్ళు పోతాయి. అసలే దేవుడి పూజ కోసం తెప్పించిన డబ్బులు ఇవి. వీడు ఎంతకు తెగించేశాడో అబద్ధాలు అవలేలుగా చెప్పేస్తున్నాడు. కాదన్నయ్య, నాకు చెప్పేది నిజం. ఒరే సత్తి, కొనుక్కు తిన్నానని చెప్పు, వదిలేస్తా. అబద్ధమాడేవనుకో పీక కోస్తా. ఒరే, 10 రూపాయల కోసం అని మాటలు పడ్డం అవసరమరా? ఇవి పూజ కోసం నేను త్యాగం చేసిన డబ్బులు. వీటిని గాని ఖర్చు పెడితే ముడుపులతో మందు తాగినంత పాపరా. నాయనో, నిజం బావా, ఆ సాపుడు ఇచ్చింది నేను తెచ్చినాను. మధ్యలో నన్ను ఏ ఖర్చు పెట్టలేదు. నిన్ను మేము నమ్మరా. ఇప్పుడు మీరు నన్ను నమ్మాలంటే ఏంటి చేయాలి బావా? 100 చిల్లర తీసుకురా. ఎవడిస్తాడన్నా ఈ రోజులో కమిషన్ లేకుండా? 100 ఇచ్చామనుకో, 100 సిల్లరిత్తేనే సమానం. కాని ఇలా 90 ఇవ్వకూడదని నీతి కథలా ఆ కొట్టోడికి చెప్పి మన డబ్బులు అట్టుకురా. ఒరే, నువ్వు తినేసిన 10 రూపాయల కోసం ఆ షాపర్తో గొడవ పెట్టుకోకే. ఇదేరా చివరి అవకాశం. మనం 100 తెచ్చేసి నిన్ను నువ్వు నిరూపించుకో. ఆ దేవుడు పెట్టే అగ్ని పరీక్షని 100 ఇచ్చి మరీ నిరూపించుకుంటాను. వెళ్ళు. బావోయ్, బావోయ్, బావోయ్,
ఏంట్రా? ఇదిగో నువ్వు ఇచ్చిన 100. అవును, ఇది నేనిచ్చిన 100. అది నీ నోటేనా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? దీని మీద నా సంతకం ఉంది చూడు. అంటే ఆ షాపోడు కమిషన్ తీసుకుంది నిజమే అన్నమాట. సత్యరాజ్ గారు, అది మాట్లాడకండి. అగ్ని లాంటి నన్ను అనుమానిస్తారా? అది కాదులేరా. నన్ను తిండిపోతుంది చేస్తారా? తమ్ముడు చివరికి నువ్వు కూడా నన్ను అనుమానిస్తావా? Sorry రా. అన్నేసి మాటలనేసి ఒక్క మాటతో సరిపెడతారా? బయటోళ్ళం కాదు కదరా నేను అంది. ఈ ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు తిట్టారు కదా. నన్ను మనసుని కాదా? నాకు మనసు ఉండదా? ఏదో పొరపాటు పడ్డాం. పొరపాటున తిట్టినా సిగ్గు లేకుండా తూడ్చుకుంటాననే కదా మీకు అలుసు. ఒరే బాబు, తప్పైపోయిందిరా, క్షమించరా. నన్ను ఒంట్రోని చేసి నా మీద నిందలు మోపుతారా? చిన్న పిల్లండి, నన్ను తిట్టడానికి మీకు నోరెలా వచ్చింది బావా? ఏంట్రా బతిమాలుతుంటే రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవడం కాదు బావా, నాలో ఉన్న బాధ. నొప్పి లేకుండా కన్నీళ్ళు రాకుండా బాధ ఏంట్రా? హృదయానికైనా గాయం బయట కనపడదు, కన్నీళ్లు రావు. సాల్లేరా బెట్టిపోతున్నావు. ఒట్టు పెట్టి చెప్పినా నమ్మలేదు మీరు. ఒరేయ్, నీ ఓవర్ యాక్షన్ ఆపకపోతే 10 రూపాయల కోసం ఇంటి నుంచి గెంటేయబడ్డ బామ్మర్దిగా చరిత్రలో నిలిచిపోతావు. నా పూజ టైం అయింది, సిల్లర తెప్పిరాం బాబు. మంచు గారికి ఖర్చు పెట్టుకోవడం డబ్బులు ఇచ్చినావా? కాదురా, వెళ్ళి వీటికి చెల్ల తీసుకురా. మాకు లెక్కలు వచ్చి బావోయ్, ఇవి ఇస్తే 99 ఇస్తాడు. అదేలారా? 100కి 90 ఇచ్చినోడు 10కి 9 ఇస్తాడు కదా. అందరూ ఇన్సల్ట్ చేసినారు గాని మా తమ్ముడు లెక్కల్లో సూపరు. రే, ఆ బ్యాలెన్స్ డబ్బులు నేను ఇస్తానులే గాని గంగా నా పేరు మీద కూడా పూజ చేయించమ్మా. ఓ లక్కోయ్ వద్దాయి, రూపాయి ఇచ్చేసి పుణ్యమంతా దొబ్బాలని చూస్తున్నాడు. ఓ లచ్చితాయి మా ఇంటికి వచ్చాయి, మొత్తానికే వచ్చాయి. రోజు నాతోనే ఉండు, కాదు మాతోనే ఉండు. వచ్చే 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 లచ్చిందే వచ్చాయి. నువ్వు వచ్చాయి వచ్చాయి లచ్చిందేవి, వచ్చే మా ఇంటికి వచ్చే వచ్చే. ఐడియా. మనకు నష్టం తెచ్చే ఐడియానా లాభం తెచ్చే ఐడియానా? లక్ష్మీ పూజ చేసిన తర్వాత లాభమే గాని నష్టం రాదురా. నువ్వు ఐడియా చెప్పరా, ఏమొస్తుందో నేను చెప్తా. 100 రూపాయలకి 90 ఇచ్చాడంటే 1000కి ఎంత ఇస్తాడు? 100 ఇస్తాడు. 10,000కైతే 1000 వస్తుంది. మనం రోజు ఓ 10,000 రూపాయలు చిల్లర వ్యాపారం చేస్తే 1000 రూపాయలు లాభం వస్తుందిరా. 10,000 చిల్లర ఎవరిస్తారు? అమ్మా, 1 రూపాయి ఇంటూ దానం చేయండి అమ్మా. ముసలి దగ్గర తీసుకుంటే చిచ్చి, మనం ముష్టోళం అయిపోతాం. మరెలా? మరెలా అంత చిల్లర సంపాదించడం? ఇవాళ నుంచి మన ఇంట్లో చిల్లర హుండీ పెడదాం. గుళ్ళో వేసినట్టు రోజు దానిలో డబ్బులు వేయాలా? కాదు, అదే పనిగా మన దగ్గర ఉన్న నోట్లన్నీ మార్చి మార్చి చిల్లర చేసి వేయాలి. మన పళ్ళని మానుకొని చిల్లర కోసం తిరగాల? ఎందుకు పని లేని వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళు తిరుగుతారులే. మేమిక పనిలేని వాళ్ళం కాదు, ఇదే పని మీద తిరిగే వాళ్ళం. మేము వేస్తాం, మీరు మీ వంతుగా రోజుకి ఎంతో కొంత వేయాలి. ఓకే. కానీ ఎవరెంత వేస్తారో తెలిసేదెలా? దానికి రిజిస్టర్ పెడదాం. హుండీలో వేసే ముందు ఎవరెంత వేస్తారో రిజిస్టర్ లో నోట్ చేద్దాం. ఓకే. ఇదిగో బాబు సిల్లరీ అమ్మ. లేవు. అన్నాడు సిల్లరీ అన్న సిల్లరీ. ఏమని చెప్తున్నా అర్థం కావట్లేదు. पैसा पप्पा पैसा कड़ा कड़ा कड़कू झाला झाला झालकू पैसा पप्पा पैसा तिरिगे प्रकाशानी दशा पेरिगे कुलासा गुसा गुसा मरके प्रपंचम बानिसा तेलुसा पैसा पैसा पप्पा पैसा 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 पप्पा पैसा 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 पैसा
చాలా తక్కువ కాలంలోనే ఇంత చిల్లర పోగు చేశాం. అదంతా మీ క్రెడిటే. ఆ మా కృషి ఎంతున్నా మీరు ఒక చెయ్యేశారు కదా. ఆ, సర్లే అందరు కలిస్తేనే అవుతుంది కదా. ఆ. ఈ చిల్లర వ్యాపారం ఐడియా నాది కాబట్టి ఈ వ్యాపారం నేనే చేస్తాను. ఎట్ట కుదురుతుంది? ఈ ఇంట్లో అందరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. నాన్న మాత్రమే ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్నాను. అందుకే నాన్న చెప్తేనే కరెక్ట్. రేయ్, ఎక్స్పీరియన్స్ లేనోడివి ఎలా చేస్తారు ఈ వ్యాపారం? నీ కాడుందండి ఎక్స్పీరియన్స్. అవును, పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నాను కదా. అబ్బో చూసినావులే, నెలంతటా ఓ పచ్చడి సీసా కూడా అమ్మలేవు, నువ్వు వ్యాపారత్తులో మాట్లాడుతున్నావా? అవునరా, పాయింటే. ఈ ఆలోచన నాది. ఆ, ఆలోచన వచ్చిందే నా వల్ల. నువ్వు తప్పించి ఇంట్లో ఎవరి వ్యాపారం చేసినా నాకు ఓకేరా. ఆ, నాది సేమ్ ఫీలింగ్. ఆ, అయ్యో నా వల్ల కాదు, నేను షూటింగ్స్ లో బిజీ. ఉమ్, ఆ, నా వల్ల కాదు, ఇంట్లో వంట అయిపోయేసరికి నా పని అయిపోతుంది. అబ్బో, ఇదేదో పెద్ద చిల్లర సమస్యలా ఉందే. ఇదిగో అన్నయ్య, నువ్వు ఎంతవరకు చేసిన బిజినెస్ లో ఒక దాంట్లో లాభం వచ్చినాదా? ఆ, సర్లేరా, నాకంటే రాలేదు. మరి తమరు చేసిన బిజినెస్ లో లక్షల కోట్ల లాభాలు వచ్చాయా? ఆ, ఒరేయ్ ఆపండ్రా మీ గొడవ. ఆ, ఇదిగో బావా నువ్వే చెప్పు. అవునరా, జడ్జిగా నువ్వు తీర్పివు. ఆ, సర్లేరా, ఈ ఉండిలో ఎవరు డబ్బులు ఎక్కువ వేశారో వాళ్ళు వ్యాపారం చేయండి. ఆ, అవును, ఇదేదో బాగుంది. నాకు ఓకే. ఆ, నాకు ఓకే. మొదటి పేజీ తరువాత లీడింగ్ లో ఉంది సత్యరాజు గారు. రెండో పేజీ తర్వాత లీడింగ్ లో పితాని గారు వచ్చారు. మూడో పేజీ తర్వాత లీడింగ్ లో మళ్ళీ పితాని గారు కొనసాగుతున్నారు. రే, ఇలా టెన్షన్ పెట్టుకుంటే తొందరగా చెప్పారా. మా ఊరి ఎమ్మెల్యే ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కూడా నేను ఇంత టెన్షన్ పడలా. టీవీలో ఎలక్షన్స్ రిజల్ట్స్ లా అలా శ్రద్ధ పెట్టాం బాబు. చివరి పేజీ కౌంటింగ్. ఇవాళ మన ఈ చిల్లర్ బ్యాంక్ ఎలక్షన్స్ లో గెలిచింది సత్యరాజు గారు. రాంబాబు ఎంత మెజార్టీతో గెలిచాడు? ₹1 ₹1 అయితే ఇప్పుడు నేను వేసేస్తా. నో, కౌంటింగ్ అయిపోయాక ఓటింగ్ వేయర్రా. సత్తిగాడు గెలిచాడని ఆనందించాలో, పితనన్నయ్య ఓడిపోయాడని విచారించాలో అస్సలు అర్థం కావట్లేదు. అంత అవసరం లేదు. ఎవరు గెలిచినా మనవాళ్లే గెలిచారని మామూలుగా ఉండి చాలు. రే, నీకు ఈ వ్యాపారం అప్పచెప్తున్నాను. కొత్త గవర్నమెంట్ స్థాపించి మంచి పరిపాలన నువ్వు చాలు. ఆ, నీలా ప్రతిపక్షం సపోర్ట్ నాకు ఉండాలే గాని ఇలాంటి ఎన్నన్నా చేయొచ్చు. రే సత్తి, ఈ చిల్లర వ్యాపారానికి ప్రెసిడెంట్ గా 4 రోజులు మాత్రమే. వచ్చే నెలలో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. అప్పుడు నేను గెలిచేదాకా నువ్వు ఈ వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా చేయరా. నువ్వే చూస్తావుగా. నేను నీ దగ్గర ఎందుకుంటాను రా. నా నీ సిల్లర్ వ్యాపారం పెట్టేది నీ పచ్చళ్ళ వ్యాపారం పక్కనే. సిల్లర్లే 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 100కి 90 సిల్లర్లే సిల్లర్లే 100కి 90 వచ్చేయండి. ఇష్టడికి మళ్ళీ అరుపులేదు రా. ఇలా అరవకపోతే కొండానికి ఎవరు రారన్న. కళ్ళతో చూస్తే తెలుస్తుంది, ఈ బోర్డులు చూస్తే అర్థమవుతుంది. అలా చూసి ఊరికేనే వెళ్ళిపోతే నష్టం జరిగేది మనకే. అబ్బో, ఏదో పెద్ద వ్యాపార సూత్రాలు తెలిసే వాళ్ళ మరి మాట్లాడుతున్నావా? ఇవన్నీ చదువుకుంటే రావన్నా, ప్రపంచ జ్ఞానం ఉంటేనే వస్తుంది. సిగ్గు లేకుండా అలా అరవడం వెళ్ళారా. అంటే నువ్వు ఇన్ని రోజులు సీసాలు ముందు పెట్టుకొని ఎవడో వస్తాళ్లే కొంటాళ్లే అని నోరెత్తి దారిలో వెళ్ళే వాళ్ళని అడగకుండా మొంగిలా కూర్చున్నావా? ముంగి గింగి ఏంట్రా పరింగి. లేకపోతే ఏటన్నాయి, అమ్మడానికి లేని సిగ్గు అరవడానికి ఎందుకు? ఇప్పుడు చూడు నాన్న ఎలా చేస్తాను. ఆ పచ్చళ్ళు పచ్చళ్ళు పచ్చళ్ళే, అన్ని రంగుల పచ్చళ్ళే, అన్ని కూరగాయల పచ్చళ్ళే, ఆ సిల్లర్లే ₹1, ₹2, ₹5 ఏదైనా 100కి 90 ఆ పచ్చళ్ళు పచ్చళ్ళే, మ్యాంగో పచ్చడి, టమాటా పచ్చడి, అన్ని పచ్చళ్ళు బాబు వచ్చేయండి. ఎంత బాబు సీసా? ఒక సీసా ₹35. సరే, ఒక సీసా ఇవ్వు. ఇదిగో. 100కి చిల్లర లేదండి. నా దగ్గర కూడా లేదండి. మీకు సిల్లర్ కావాలి కదండి, నన్ను ఇస్తాను.
ఇదేంటి 90 ఉన్నాయి? 100కి 10 రూపాయలు కమిషన్ అండి. మరి అంతా 5 రూపాయలు తీసుకో బాబు. లేదు లేదు కుదరదు, 10 రూపాయలు కమిషన్ అంతే. ఇదిగో. అన్నయ్య ఆ సిల్లరీ నోట్లు ఎత్తాను. నీదిరా బుర్రంటే. ఇందా ఏంట్రా 30 ఇచ్చావు? 5 రూపాయలు అమ్మినందుకు కమిషన్. వ్యాపార సూత్రాలు బాగా వంట పట్టారా నీకు? అన్నయ్య ఈ ఇంటికి వెళ్ళినాక తీరుబాటుగా మాట్లాడదాం కానీ ముందు అరచేసి అమ్మేద్దాం. సిల్లర్ 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 పచ్చళ్ళు 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 మ్యాంగో పికిల్ టమాటో పికిల్ ఆల్ వెజిటబుల్ పికిల్ స్పెషల్ రండి. బావాయ్ ఓర్ బావాయ్ ఏంట్రా నాన్ని అమ్మేసాను. శభాష్ రా సత్తి, ఎందుకు పనికిరాని వాడు అనుకున్నాను, కానీ ఇప్పటికి లైన్లోకి వచ్చావురా. నాకెప్పుడో తెలుసు బావా నా నీకు అవుతానని. ఓ లక్కోయ్, ఇప్పుడు బావా ఆదాయం కన్నా నా ఆదాయమే ఎక్కువ. అవును, సత్తిగడి వల్ల నా పచ్చళ్ళు కూడా బాగానే సేల్ అయ్యాయి. అవును, పెద్ద సినిమా ఓవర్ఫ్లోకి పక్కనున్న చిన్న సినిమా కలెక్షన్లు పెరిగినట్టు నా వ్యాపారం వల్ల ఈయన వ్యాపారానికి గిట్టుబాటు అయినది. అబ్బా, మా తమ్ముడు బాగా ఎత్తుకున్నాడు. మీరు ఇలాగే సిల్లర్ పోగేసి నాకు ఇయ్యాలి గాని నేను ఇంకా ఎదిగిపోతాను అక్క. ఇంకా ఎక్కువ సిల్లరంటే ఎలాగబ్బా? ఈ కాలనీలో ఆడాల కాడ పోపుల డబ్బాలు ఉంటాయి కదా, ఉంటే ఆ సిల్లర్ అంతా నా కాడ డిపాజిట్ చేయమందాం, వడ్డీకో రూపాయి ఇద్దాం, మనకు వచ్చే 10లో రూపాయి ఇస్తే పోయేదే ఉంది. అబ్బబ్బబ్బబ్బ, ఇది మామూలుగా ఎదగలేదురా. ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా, స్వార్థమనే చీకటింటిలో త్యాగమనే దీపం పెట్టి ఎంత ఎదిగిపోయావయ్యా. అంతలా పొగడుకు, టక్కుని పడిపోతాడు. లేదురా, వీడిని గాని ఆర్బీఐ గవర్నర్ చేస్తే మన ఇండియా గతినే మార్చేస్తాడు. వరల్డ్ బ్యాంక్ కి సీప్ అయితే ప్రపంచాన్ని మార్చేస్తాడు. కాదు, అమ్మేస్తాడు. పదండి పదండి, రేపు ఎలా గడుస్తుందో తెలీదు, నిలబడి చోటే కలగనేస్తారు. రండి. వాడు అంతేలేరా. పదరు తమ్ముడు, నీకు టిఫిన్ ఎడతాను. సిల్లర్లు 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 గోంగూర గొంగూర పికిల్, సిల్లర్లు 100కి 90 ఫ్రెష్ మ్యాంగో పికిల్ మ్యాంగో పికిల్, రండి బాబు టమాటో టమాటో రండి రండి రండి. ఒరే సత్తిగా, ఇది ఆ పద్మావతి గారు ఇచ్చిన 990 రూపాయల సిల్లరా, ఇది ఆ పార్వతి గారు ఇచ్చిన 600 సిల్లరా. ఇదిగో వాళ్ళ తాలూకు రసీదు వాళ్ళకి ఇచ్చేసి. ఎలా నడుస్తుందిరా వ్యాపారం? పచ్చళ్ళ వ్యాపారం బేషు. నా సిల్లర్ వ్యాపారం బేసు బేసు. డిపాజిట్లు బహుబేషు. శబాష్ శబాష్ రా. ఆ సిల్లర్ సిల్లర్ మ్యాంగో పచ్చడి మ్యాంగో మ్యాంగో రండి. రండి బాబు, 100కి 90 బాబు, ఇది చిల్లర బ్యాంకా? బోర్డు చూస్తే అర్థం కావట్లా. 1000కి చిల్లర దొరుకుతుందా? 100కి 10 కమిషన్ వేయాలి కానీ ఎంతకైనా ఇస్తాను. ఒకవేళ నేనిస్తే? డిపాజిట్ కి 100కి రూపాయి వడ్డీ ఇస్తా. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇల్లీగల్గా ఈ బ్యాంకు నడుపుతున్నందుకు ఈ బ్యాంకు మొత్తం సీజ్. అక్రమంగా డిపాజిట్లు తీసుకున్నందుకు నువ్వు అరెస్ట్. ఎందుకు మీరారండి? విజిలెన్స్ డిపార్ట్మెంట్.